కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు గాను దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. అందరూ బాగున్నారు కాదు? నేటి దినాన వాక్య ధ్యానమై ఆది కాండము ప్రియులారా 11వ అధ్యాయము 31వ వచనము. తేరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము భార్యైన శారాయి అను తన కోడలని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరును పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చెను, అక్కడ నివసించిరి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీదే, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యము కొరకు సిద్ధం చేయమని సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. ప్రభువా, ఇది మా ప్రియులు తలపెట్టు పనులు, ప్రయాణములు, ప్రయత్నములను మీ కృపలో సఫలం చేయండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగు ప్రతి ఒక్కరి మీదను ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాను. దీవించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగాన తేరాహు తన కుమారుడు అబ్రహాము భార్య అయిన శారాయి తన కుమారుడు లోతును వెంట పెట్టుకుని వారు ఊరను పట్టణములో నుండి కనాను వెలుటకు బయలుదేరారని మనం ఈ వచనాల్లో చదివి ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, దేవుడు కొందరిని మనకు దూరం చేస్తారు. చాలా విచిత్రంగా ఉంది కదా. మరలా చెప్పుచున్నాను, దేవుడు కొందరిని మనకు దూరంగా ఉంచుతారు, దూరంగా చేస్తారు. అదేంటంటే, దేవుడు ప్రేమామయుడు, దయామయుడు. దేవుడు తప్పిపోయిన కుమారుని తండ్రి దగ్గర తీసుకొచ్చి కలిపాడు కదా, అదేంటి మీరు ఎలా చెబుతున్నారు అనుకోవద్దు. సో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మరి ఈ భాగంలో 4 వ్యక్తులు, వారు యూఫ్రటీసు నది అద్దరిని నివసించేవారు. యూఫ్రటీసు నదిని దాటి వారు ఊరను పట్టణంలో నుండి మెసొపొతేమియా నుండి వీరు కనానుకు బయలుదేరారు.
నిజానికి ఎందుకు వెళుతున్నారంటే వీరు వాగ్దాన దేశానికి వెళుతున్నారు. వాగ్దాన దేశానికి వెళుతూ 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 ఉన్న సమయంలో ప్రియులారా, ఇక్కడ తేరాహు మృతి పొందాడు అన్నటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ 32వ వచనాన్ని చదివితే, తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు హారానులో మృతి పొందాడు అని చూస్తున్నాం. ప్రియులారా, వీరు వెళుచున్నదేమో శుభమా అంటూ వాగ్దాన దేశానికి, శ్రేష్టమైన వాగ్దాన భూమిలోనికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతానికి. 2, 3 దేవుడు కోరిన స్థలంలోకి, చూపించు దేశానికి. ఒక శ్రేష్టమైన సంతోషంతో ఆనందంతో వారు వెళుతుంటే ప్రియులారా, అక్కడికి దగ్గరికి సమీపంలోకి వెళుతున్నారు అనుకున్న సమయానికి హారానులో తేరాహు మృతి పొందాడు. ఇప్పుడు అబ్రహాముకు తేరాహు ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. వయసులో పెద్దవాడే మృతి చెందాడా, బలహీనతతో మృతి చెందాడా అనేది మనకు తెలియదు. కానీ మొత్తానికి ఏంటంటే అబ్రహాము తన జీవితంలో తన క్షమించిన తండ్రి అయిన తెరాహును పోగొట్టుకున్నాడు. మరణకరమైన వార్త. ఎన్నటికీ తిరిగిరాని లోకాలకు తెరాహు వెళ్ళిపోయాడు. శ్రేష్టమైన యాత్రలో ఉన్నటువంటి సమయాన తన తండ్రిని పోగొట్టుకున్నాడు. పిల్లరా, ఇది కొంచెం బాధాకరంగా ఉంటుంది. కానీ విషయం ఏంటంటే ఇక్కడ నిజానికి వీరు వెళుతున్నది వాగ్దాన దేశం. వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు వీరి ప్రయాణం ఎలా సాగింది? పగలంతా ప్రయాణం చేయడం, రాత్రి చోట ఆగి బస చేయడం, మరలా ఉదయాన్నే లేవడం, కాస్త వండుకోవడం, మూట కట్టుకోవడం, మళ్ళీ బయలుదేరడం, రాత్రి ఒక చోట మకాం వేయడం. ఇది వీరి వాగ్దాన దేశానికి కలిగినటువంటి ప్రయాణ పద్ధతి. అయితే ఈ హారానులోకి వచ్చిన తర్వాత తేరాహు పని చేస్తున్నాడు. ఏంటంటే తేరాహునకు ఒక విద్య ఒకటి ఉంది. ఏంటి ఆ విద్య? బొమ్మలను తయారు చేయడం. ఇతడు హారానులోకి వచ్చిన తర్వాత వ్యాపారాన్ని పెట్టాడట. మనకి ఈ విషయం ఎలా తెలుస్తుందంటే 12వ అధ్యాయం 5వ వాక్యం చదివితే, అబ్రహాము తన భార్యని శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారు అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చారు అని ఉంది. అంటే హారానులో వీళ్ళు ఏం చేశారు? అర్జించిన ఆస్తి అంటే వ్యాపారం చేశారు. నిజానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాగ్దాన దేశానికి వెళ్ళాలి. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటి? అక్కడ వ్యాపారానికి కాస్త అనుకూలంగా ఉంది. వాగ్దాన దేశం ఉంటే సంగతి తర్వాత, దేవుని పిలుపుంటే సంగతి తర్వాత, దేవుని చిత్తం తర్వాత, ముందు 4 రాళ్ళు వెనకేసుకుందాం అంటూ వీరు వాగ్దాన దేశంలో వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. ప్రియులారా, ఇప్పుడు అబ్రహాము వాగ్దాన దేశానికి బయలుదేరుతున్నప్పుడు తన తండ్రి వారితో కూడా ఉన్నాడు. నిజానికి తెరాహునకు పిలుపు లేదు, కానీ పిలుపున్న అబ్రహాముతో బయలుదేరాడు. బయలుదేరినప్పుడు నడవవలసిన తెరాహు మధ్యలో బ్రేకులు వేస్తున్నాడు అన్నమాట. పిల్లరా, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదిగి ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొందరు మనతో కూడా ఉంటూ మనకు వాళ్ళు బ్రేకులు వేస్తుంటారు. ఆ సమయంలో దేవుడు వారిని ఏం చేస్తాడంటే కాస్త ప్రక్కన పెడతాడు. ఎందుకని? వారంటే ద్వేషం అని కాదు, వారు అలాగున లేకపోతే ఆధ్యాత్మిక యాత్ర ముందుకు కొనసాగదని. కనుకనే దేవుడు కొందరిని ఏం చేస్తాడంటే దూరం చేస్తాడు. మీకు సందర్భం చెప్తాను. యెషయా ఉన్నారు. యెషయా మంచి ప్రవక్త. ఉజ్జియా అనబడిన వ్యక్తి అప్పుడు రాజరికం చేస్తున్నాడు. అతని క్రింద ప్రవక్తగా పనిచేస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, ఉజ్జియా చనిపోయిన సంవత్సరాన యెషయాకు దైవ దర్శనం కలిగిననుంది.
అంటే అర్థం ఏంటి? అతడు బ్రతుకున్నంతకాలం కలగల. ఆ గర్విష్టి అతడు, మహాగర్విష్టి. ఆ గర్వాంధుడు మరణించిన తరువాత యెషయాకు దైవ దర్శనం కలిగింది. నేను ఎవరిని పంపుతానంటే, నేను నన్ను ప్రభువా నన్ను పంపు అన్నారు. అంటే ఆ గర్వపు ఆత్మ తన మీద నుండి తొలగించబడినంత వరకు దేవుడు వేచి చూశాడు. నా దేవుని పిల్లారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేమా అనబడిన ఒక వ్యక్తి ఉంటాడు పౌలు గారితో. అతడు లోకాన్ని ఆశించే వ్యక్తి. పౌలుకు దూరమై వెళ్ళిపోయాడంట. పౌలు పరిచర్య అద్భుతంగా జరిగింది. దేవుడు ఆ వ్యక్తిని దూరం పెట్టాడు. ఉజ్జియాను యెషయా విషయంలో యెషయాకు ఉజ్జియా దూరస్తుడయ్యాడు. అప్పుడే యెషయాకు దైవ దర్శనం కలిగింది. ఇక్కడ అబ్రహాము జీవితం కూడా చూచినప్పుడు, అబ్రహాము వాగ్దాన యాత్రకు బయలుదేరితే తెరాహు బ్రేకులు వేస్తున్నాడు. అంటే వ్యాపారాన్ని చేస్తున్నాడు. తన జీవితంలో వ్యాపారం ముఖ్యం దేవునికంటే, 4 రాళ్ళు సంపాదించుకోవడం ముఖ్యం ఆత్మీయ జీవితం కంటే. ప్రియులారా, ఆది మానవుడిని దేవుడు భూమిని సేద్యం చేసి దాన్ని పండించి అన్నారు, అంటే పని చేయమన్నారు. అలా అని ప్రభువుని ప్రక్కన పెట్టమనలేదు. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో మన ఆధ్యాత్మిక ఎదగాలంటే కొందరిని దేవుడు మనకు దూరం చేస్తాడు. మనం తెగ కలవరపడిపోతూ ఉంటాం. లేదు, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలుకై సమకూడి జరుగుతాయట. తెరహు మరణించిన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నువ్వు లేచి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అంటూ దర్శనాన్ని రివీల్ చేశాడు దేవుడు అక్కడ. ఆత్మీయులారా, తెరహు చనిపోయాడు, కానీ బాహ్య తండ్రి చనిపోయాడు, కానీ ఆత్మీయ తండ్రిగా దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు గురించి ఆత్మీయులారా, బహుశా నీ జీవితంలో కూడా కొందరు దూరంగా ఉన్నప్పుడు, కొందరు దూరంగా జీవిస్తున్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కలవరపడుతున్నావా? కలవరపడకు. బాహ్యంగా మనుషులే నీకు దూరంగా ఉన్నారు, పరమ తండ్రి ఎప్పుడు నీకు దగ్గరగా ఉంటారు. నిన్ను విడిచిపెట్టిన మనుషులు, కానీ ప్రభువు తోడుగా ఉన్నారు. రోజు ప్రాంతంలో పరిచర్య ప్రారంభించాం. దేవుడు చెప్పారు, ప్రారంభించినటువంటి నెల దినాలకు మనుషులందరూ దూరం అయిపోయారు. ప్రభువా అంటూ గదిలో కూర్చుని ఏడుస్తున్నాను. ప్రభువారు అన్నారు, అందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నేను నీకు తోడుగా ఉన్నానని. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అక్కడ నుండి పరిచర్య స్టార్ట్ చేశారు. ఆత్మీయులారా, కొందరిని దేవుడు మనకు దూరంగా పెడతారు, కలవరపడిపోవద్దు. కానీ దేవుడు మనకు దగ్గర అయి ఉన్నారు. ఆ కృపతో దేవుడు తన కృప చేత వర్ధిల్ల చేయనుగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. యేసు నామమున ఆమేన్.